అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ రీసోర్సెస్ కోసం మాట్లాడదామని అనుకుంటున్నాననమాట. సో, కరెంట్ అఫైర్స్ రీసోర్సెస్ కోసం నేను నా ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. అందులో నేనేం చెప్పానంటే విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ అన్నది నేను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్కి రిఫర్ చేస్తాను. అండ్ స్టేట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసి షైన్ ఇండియా రిఫర్ చేస్తాను అని చెప్పాను అనమాట. కానీ షైన్ ఇండియా చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది ప్రిలిమ్స్ వరకే సరిపోతుంది, మెయిన్స్కి సరిపోదు అనమాట. గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2లో వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డీల్ చేయడానికి షైన్ ఇండియా మ్యాగజైన్ అయితే సరిపోదు అని నాకు అనిపించింది. సో నాకు ఆ డౌట్ వచ్చినప్పుడు నేను మా హస్బెండ్కి కూడా చెప్పాను అనమాట. సో అతన్ని కూడా ఒకసారి చూసి చెప్పమంటే అతను కూడా ఒకసారి చూసి చెప్పారు, అది సరిపోదు షైన్ ఇండియా, ఇంకేమైనా మ్యాగజైన్స్ పంపు, నేను నీకు చూసి చెప్తాను, గ్లాన్స్ చేసి పనికొస్తుందో పనికిరాదా అని చెప్తాను అని చెప్పారనమాట. అయితే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి విజన్ ఐఏఎస్ వచ్చేసి పెయిడ్ చేస్తారనమాట. అది ఫ్రీ రీసోర్సెస్గా ఇప్పుడు లేదు, పెయిడ్ చేయాలి. అంటే మనం పేమెంట్ చేస్తేనే వాళ్ళు మనకు అది మ్యాగజైన్ ఇస్తారు, మంత్లీ ఇంత కట్టాలి అని చెప్పి ఉందన్నమాట. సో అది 300 అంత కట్టాలి. నాకు అది ఎందుకో అంత వద్దులే అనిపించింది. ఏమైనా ఫ్రీ రిసోర్సెస్ ఉన్నాయేమో వెతుకుదామని చెప్పి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయి ఉన్నాను. వాటిల్లో వచ్చిన బుక్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం గ్లాన్స్ చేసి ది బెస్ట్ చూస్ చేసుకుందాము అని చెప్పి నేను చూశాను. వెతికిసి మా హస్బెండ్కి ఇస్తే మా హస్బెండ్ ఏమో ఈ 2 మ్యాగజైన్స్ చదువు అని చెప్పి ఫైనలైజ్ చేశారనమాట. యాక్చువల్గా మా హస్బెండ్కి ఎందుకు ఇచ్చానని మీకు డౌట్ రావచ్చు. మా హస్బెండ్ కూడా సివిల్స్కి చదివారు, 2 టైమ్స్ మెయిన్స్ కూడా రాశారనమాట. సో అతనికి కొంచెం బాగా కరెంట్ అఫైర్స్ కోసం అవగాహన ఉంది. సో అందుకని చెప్పి అతన్ని అడిగాను అనమాట గైడెన్స్ కోసము. సో అతను ఫైనలైజ్ చేసిన 2 బుక్లెట్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి సివిక్ సెంటర్ వాళ్ళది. సివిక్ సెంటర్ విజ్ఞాన్ అని ఒక మ్యాగజైన్ అయితే రిలీజ్ చేస్తుంది, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఇచ్చి రిలీజ్ చేస్తుంది. అలానే మన ఏపీ వాళ్ళకి కూడా ఏపీ కరెంట్ అఫైర్స్ అని చెప్పి రిలీజ్ చేస్తుంది సివిక్ సెంటర్. అదైతే ఏపీ కరెంట్ అఫైర్స్కి బాగుంది, ప్రిలిమ్స్కి పనికొస్తుంది, మెయిన్స్కి పనికొస్తుంది అనమాట. హోలిస్టిక్గా కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి అయితే రీసెంట్గా నేను చూసాను, ఓన్లీ ఐఏఎస్ మ్యాగజైన్స్ బాగున్నాయండి. అంటే నేను ఇవి ఎప్పటి నుంచో సివిల్స్లో ఉన్నప్పుడు కూడా చదివేదాన్ని ఓన్లీ ఐఏఎస్, కాకపోతే తర్వాత గ్రూప్స్కి వచ్చేసిన తర్వాత నేను వదిలేసాను అనమాట. కానీ ఇప్పుడు విజన్ పెయిడ్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పి నేను మళ్ళీ సర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఓన్లీ ఐఏఎస్ దొరికింది. మా హస్బెండ్ కూడా చెప్పారు, గుర్తు చేశారనమాట. నాకు ఇన్స్టిట్యూట్ ఐడియా ఉంది, మా హస్బెండ్ కూడా నాకు గుర్తు చేశారు. నేను అప్పుడు వెళ్ళి సర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మంత్లీ మ్యాగజైన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి ఇది పనికొస్తుందా లేదా అని ఒకసారి గ్లాన్స్ చేసి చూసాము, చాలా బాగుంది ఆ బుక్లెట్ కూడా. సో ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేశాను కాబట్టి నా సోర్సెస్ని, అందుకని చెప్పి వీడియో చేశాను అనమాట. సో ఇప్పుడైతే నేను విజన్కి బదులు పీడబ్ల్యూ ఓన్లీ ఐఏఎస్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మీరు మంత్లీ మ్యాగజైన్స్ వస్తాయన్నమాట, అవి రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టేట్కి వచ్చేసి సివిక్ సెంటర్ వాళ్ళది విజ్ఞాన్ బుక్లెట్స్ అనమాట. ఇవి వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్స్లో మనకు దొరుకుతున్నాయి. ఈ 2 బుక్లెట్స్ యొక్క లింక్స్ అయితే నేను మన ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఒకసారి మీకు కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి రిఫర్ చేయండి. నేను రీసెర్చ్ చేసిన తర్వాతే మీకు ఈ సోర్సెస్ని ఫైనలైజ్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో చేశాం కదా, చాలామంది చూసుంటారు కదా, వాళ్ళు మళ్ళీ అదే గుడ్డిగా ఫాలో అవ్వచ్చు అనేసి వాళ్ళ కోసం మళ్ళీ నేను సోర్సెస్ అప్డేట్ చేశాను కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. సో అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై, టేక్ కేర్.